హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సింపుల్ అండ్ వెరీ ఈజీ హ్యాండ్స్కి ఉంటాయి కదండి, డిజైనర్ హ్యాండ్స్ అంటే ప్లెయిన్ బ్లౌజెస్ అందుకు స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటారు కదా, అలాంటి ప్లెయిన్ బ్లౌజులకు కూడా స్టిచ్చింగ్ చేసుకునేదానికి ఈజీగా ఉండే ఒక సింపుల్ డిజైన్ చెప్తాను. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నార్మల్ స్లీవ్ ప్యాటర్న్ ఉంటుంది కదా, నార్మల్ స్లీవ్ ప్యాటర్న్ సేమ్ మన లెంత్ ఎంత ఉంటుందో విడ్త్ ఎంత ఉంటుందో అన్నీ తీసుకుని ఇలా నార్మల్ స్లీవ్ ప్యాటర్న్ అనేది డ్రా చేసుకోవాలి. దీన్ని పెట్టుకొని మనము క్లాత్ కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఒక 1/2 ఇంచు నేను ఎక్కువగానే కట్ చేసుకున్నాను, ఎందుకంటే స్టిచ్చింగ్ కోసం అని చెప్పి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఫస్ట్ లైనింగ్ని జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఫోల్డ్ చేసుకొని పై వైపున లైనింగ్ వైపు స్టిచ్చింగ్ చేసుకోవాలి మనం. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైకి తిప్పి పైన కూడా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చుట్టూ సైడ్ కానీ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం మిడిల్లో ఒక చిన్న కచ్కా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా తీసుకున్నాక మనము ఇలా ఒక 2 ఇంచెస్ పెట్టుకొని సేమ్ క్లాత్ 2 ఇంచెస్ ఇలా పెట్టుకొని తీసుకోవాలి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒక సైడ్, ఇటు సైడ్ మాత్రమే. చూడండి, ½ ఇంచ్ పైన బొందలాగా రావాలండి ఇది. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అది కట్ చేసుకోవాలి మనం. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం నీడిల్ని తీసుకొని
ఇలా నీడిల్ని తీసుకుని దీన్ని రివర్స్లో తిప్పుకోవాలన్నమాట. ఈ విధంగా వస్తుందండి మనము ఫోల్డ్ చేసుకుంటే. ఇప్పుడు దీన్ని చూడండి, మనం ముందుగా కట్ చేసుకున్న స్లీవ్ ప్యాటర్న్స్ ఉంటాయి కదండి, ముందుగా మనము డ్రా చేసి పెట్టుకున్న ఈ ప్యాటర్న్ స్లీవ్ ఉంటుంది కదా, ఆ స్లీవ్ని ఈ స్లీవ్ మీద ఇలా కొంచెం స్పేస్తో పైన స్టిచ్చింగ్ చేసుకోవాలి, లేదా పేపర్ తీసుకొని కూడా దీని మీద స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూపిస్తాను చూడండి. ఇలా పేపర్ తీసుకొని ఈ విధంగా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్లో చూడండి, ఇలా ఈ 1/2 ఇంచ్ డిస్టెన్స్ తీసుకొని మార్క్ చేసుకొని పేపర్ కట్ చేసుకోండి స్ట్రైట్గానే. ఈ పేపర్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది కదండి, దీనికి మనం ముందుగా కట్ చేసుకున్న ఇది ఉంటుంది కదా పీస్, ఈ పీస్ని ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి పేపర్ మీద. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఒక సైడ్. అదేవిధంగా ఇటు సైడ్ కానీ మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. కానీ నేను ఇది ఇప్పుడు చేసుకోను. చూడండి, ఇలా మిడిల్లో పెట్టుకుని 1/2 ఇంచ్ డిస్టెన్స్ మీద మళ్ళీ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉండాలి ఈ రెండింటికి మధ్య. ఈ విధంగా డ్రా చేసుకుని దాని మీద పెట్టుకుని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి మనం. చూడండి, ఈ డిస్టెన్స్ అనేది ఈక్వల్గా రావాలండి. దానికోసం కొంచెం చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక నీడిల్ తీసుకొని దానికి ఈ కలర్కి ఏది మ్యాచింగ్ అవుతుందో ఆ కలర్ వచ్చేసి సిల్క్ థ్రెడ్ కావచ్చు, లేకపోతే నార్మల్ థ్రెడ్ కావచ్చు తీసుకోవాలి.
దీన్ని తీసుకొని అదేవిధంగా మనకు ఇలాంటి బీడ్స్ తీసుకొని, ఇలాంటి బీడ్స్ కావచ్చు, లేకపోతే ఇలా వైట్ కలర్ ఇవి ఉన్నాయి కదండి పూసలు, ఇవి కావచ్చు, ఏవైనా కానీ తీసుకొని చూడండి దీన్ని ఒక సైడ్ నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. అది ఎలా అనేది చూపిస్తాను. ఇలా కింద నుంచి తీసుకొని ఇక్కడ ఉంది కదండి, అదేవిధంగా మళ్ళీ ప్రైస్ పక్కన తీసుకోవాలి. ఇలా పై పక్కన పెట్టుకొని మళ్ళీ ఇలా వెళ్ళాలి. దారం చిక్కువలసి వస్తుంది. ఈ విధంగా మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా లాస్ట్ వరకు ఎండ్ అవుతుంది కదండి, చూడండి. నేను ఈ పేపర్ ఎందుకు కుట్టి ఈ విధంగా ఎందుకు వేస్తున్నాను అంటే, దీన్ని ఫ్రేమ్తో కూడా సెట్ చేసుకోవచ్చు. ఫ్రేమ్ లేకుండా సింపుల్గా అయిపోవాలని చెప్పేసి ఈ విధంగా నేను చెప్తున్నాను. ఈ విధంగా పూర్తిగా స్టిచ్చింగ్ అయిన తర్వాత దీన్ని మళ్ళీ చూడండి ఇలా ఇక్కడికి వెళ్ళే ముందు మనము ఇలాంటి బీడ్స్ ఉంటాయి కదండి, ఇలా ఇవి కావచ్చు, ఇవి కావచ్చు, కానీ నేను ఇక్కడ వైట్ కలర్ థ్రెడ్ వేసాను కాబట్టి ఇవి తీసుకోవట్లేదు, ఈ గోల్డ్ బీడ్స్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని ఈ మిడిల్లో ఇది ఉంది కదండి, ఇక్కడ వచ్చేసి ఆ థ్రెడ్లోకి దీన్ని ఇలా పోనిచ్చి యువతల పక్కకి తీసుకోవాలి. మనము ఈ థ్రెడ్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఉండే పేపర్ ఉంటుంది కదండి, దాన్ని రిమూవ్ చేసుకోవాలి. మనము ఇది రిమూవ్ చేసుకున్న తర్వాత దీనికి సేమ్ క్లాత్ కావచ్చు, లేకపోతే కన్నా మ్యాచింగ్ క్లాత్స్ ఏమైనా ఉంటాయి కదండి ఈ కలర్కి, బ్లౌజెస్ కావచ్చు వాటికి, అలాంటప్పుడు ఆ క్లాత్ తీసుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ పై పక్కన మనం స్టిచ్చింగ్ చేసుకున్న ఈ హ్యాండ్ ఉంటుంది కదా, దీన్ని ఇలా లాక్కుని కొంచెం లాగి చూడండి, ఇలా లాగి స్ట్రైట్గా మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాలి దీని మీద. ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేస్తే ఇలా వస్తుంది కదా, దీన్ని కూడా మనము ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని
కొంచెం ఉంచుకొని కట్ చేసుకోవాలి. అప్పుడు ఈ విధంగా వస్తుందండి హ్యాండ్ అనేది. దీనికి మనము ఇలా గోల్డ్ కలర్ బీడ్స్ ఉన్నాయి కదండి, ఇవి ఇలా ఒక్కొక్కటిగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనము బీడ్స్ అనేవి కింది సైడ్ మనము స్టిచ్చింగ్ చేసుకున్న క్లాత్కు టైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇలా సింపుల్గా చాలా అందంగా వస్తుంది ఈ హ్యాండ్ అనేది. ఇది ప్లెయిన్ బ్లౌజెస్ కూడా కానీ ఈ విధంగా వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది బ్లౌజెస్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.